अमर रहे, अमर रहे। जोहार प्रोफेसर जयशंकर सर, जोहार जोहार। जोहार प्रोफेसर जयशंकर सर, जोहार जोहार। గౌరవనీయులు ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి ఉత్సవాలను ఎల్లారెడ్డి మండల వీరస్ కుటుంబ సభ్యులంతా కలిసి ఘనంగా జరుపుకోవడం జరిగింది. మహానాయకుడు మన తెలంగాణ సాధనలో ఎందుకంటే ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జయశంకర్ గారు. ఒక నాయకుడిని ఎన్నుకుని నడిపించిన నాయకుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు. అలాంటి నాయకుడిని మనం చిరస్థాయిగా ఎప్పుడైనా తెలంగాణలో మనం బతికున్నన్ని రోజులు కూడా ప్రతి ఒక్క వ్యక్తి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ దీన్ని గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది. అలాగే కేసీఆర్ను ముందు ఎన్నుకుని నడిపించి కేసీఆరే దీనికి వాస్తవానికి తెలంగాణ సాధనలో కేసీఆర్ అయితేనే తెలంగాణ తెస్తాడు, వేరే వాళ్ళతో సాధ్యం కాదని ఒక మహా మంచి నాయకుడిని ఎన్నుకున్నారు. అలాగనే ఆ నాయకుడే ఈరోజు మనం తెలంగాణ సాధించి గొప్పగా బంగారు తెలంగాణ తీర్చిదిద్దే సమయంలో ఒక దొంగల మూట వచ్చినట్టు కాంగ్రెస్ బూటక మాటలు చెప్పి కాంగ్రెస్ పాలన చేస్తున్నారు. ఈ పాలనలో ప్రజలంతా కూడా వాస్తవానికి రైతాంగం కానీ ఏ కోణాన చూసినా కూడా వాస్తవానికి బ్రహ్మాండంగా చీ కొట్టే విధంగా పరిపాలన చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం. అయినా కూడా మరీ వచ్చే ప్రభుత్వం తెలంగాణ కాబట్టి మన కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి మళ్ళీ బంగారు తెలంగాణ తీర్చిదిద్దుకుంటాం. ఎందుకంటే ఈ నాశనం చేసిన తెలంగాణలో కాంగ్రెస్ నాశనం చేసిందని మనం తీర్చిదిద్దుకోవాలంటే మన ప్రభుత్వం రావాలి. అలాగే మనకు తెలంగాణలో ఉవ్వెత్తుల పాటలు పాడి బ్రహ్మాండంగా ఒక విప్లవకారుడైన మన గద్దరన్నకు వాస్తవానికి ఈరోజు ఆయనకు మనం నివాళులు అర్పిస్తున్నామంటే వాస్తవానికి ఆయన గొప్పతనం. మన తెలంగాణలో ఆయన పాటలు విని ఎంతోమంది తెలంగాణ ఉద్యమ నాయకులు చాలా ముందుండి దానికి కూడా తోడ్పడ్డ వ్యక్తి ఎవరు ఉన్నారంటే గద్దర్ గారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా స్మరించుకోవడం మన బాధ్యత. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మన బీఆర్ కుటుంబ సభ్యులకు అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. ఈరోజు పెద్దలు 1969 ఉద్యమ సారథి ఆనాడు ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసి ఇడ్లీ సాంబార్ గోబియాగా అనేటువంటి నినాదం తీసుకొచ్చి 1969లో తెలంగాణ ఉద్యమాన్ని స్టార్ట్ చేసినటువంటి గొప్ప మహనీయుడు ప్రొఫెసర్ తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ సార్ గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు వరుస కృష్ణ గారి నాయకత్వంలో ఈరోజు ఆ జయంతి ఉత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా వారు చేసినటువంటి త్యాగాలు, వారు చేసినటువంటి పోరాటము నేటి తెలంగాణ యువతకు ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచిందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనము. ఇలా తెలంగాణ చిందించాలి, తెలంగాణ రాష్ట్రం రావాలి, తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వంటబట్టించుకొని ఆనాడు కేసీఆర్ గారిని ముందు పెట్టి నాయకత్వం నడిపించినటువంటి వెనుకుండి నడిపించినటువంటి గొప్ప నాయకుడు జయశంకర్ సార్ గారు. వారు చివరి వరకు కూడా తెలంగాణను నేను చూసి చివరి వరకు నేను చూసి అది కావాలి అనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రం వచ్చే ముందే వారు నిజంగా చనిపోవడం జరిగింది. తెలంగాణ వచ్చిందంటే తెలంగాణకు జరుగుతున్నటువంటి నిధులు, నియామకాలు, ఉద్యోగాల గురించి, అన్యాయం జరుగుతున్నటువంటి తెలంగాణ గురించి వివరించి ప్రతి తెలంగాణలో అనుమానం ఏ సభకైనా కానీ గౌరవనీయులు ఆనాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎక్కడ మీటింగ్ పెట్టినా వారి నాయకత్వంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారిని వేదిక మీదకి తీసుకొచ్చి ప్రజలందరికీ కూడా పరిచయం చేసి ఆనాడు మా తొలిదశ ఉద్యమ నాయకుడు తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఊసిపడేలా చేసినటువంటి గొప్ప నాయకుడు జయశంకర్ సార్ గారు వారి నాయకత్వాన్ని అందిపుచ్చుకొని మలిదశ ఉద్యమాన్ని నేను భుజస్కంధాల మీద వేసుకొని తెలంగాణ వచ్చేంత వరకు నేను సాధిస్తానని కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. తెలంగాణ సాధించడం జరిగింది. వారి యొక్క నాయకత్వంలో తెలంగాణ బంగారు తెలంగాణ నిర్మాణంలో దశలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ప్రాజెక్టులు అయితేనేమి, ఉద్యోగాలు అయితేనేమి, ఇలా పవర్ ప్లాంట్లు కానీ, మెడికల్ కాలేజీలు కానీ, కలెక్టరేట్లు కానీ, రైతన్నకు 1 లక్ష కోట్ల బడ్జెట్ కేటాయించినటువంటి చరిత్ర ఘనత ఎవరికైనా ఉందంటే కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు 10 సంవత్సరాల కాలంలో నిజంగా వారి చిత్తశుద్ధి, వారి యొక్క నాయకత్వం, వారి యొక్క పటిమ ఈ రాష్ట్రానికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది. కాబట్టి మనమందరం కూడా వారి యొక్క మేధావులను పెద్దలు ఎవరైతే ఉన్నారో
గౌరవ ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారిని ఈ సందర్భంగా స్మరించుకుంటూ, అదే విధంగా ఆనాడు ఒక నక్సలిజం కోసం ఆనాడు ఒక జనశక్తి కావచ్చు, ఒక పీపుల్స్ పవర్ కావచ్చు, ఇలా పాటలతోటి ఊగించినటువంటి నాయకుడు మన గద్దరన్న. వారి యొక్క వర్ధంతి సందర్భంగా వారికి కూడా ఘన నివాళులు అర్పిస్తూ ఈ సందర్భంగా గద్దరన్నను కూడా మనం స్మరించుకోవడం జరుగుతుంది. గద్దరన్న నాయకత్వంలో అనేకమైనటువంటి పాటలతోటి తెలంగాణ ఉవ్వెత్తున ఊసినటువంటి సందర్భం మనం చూసాం. ఆనాడు సాయుధ పోరాటాలకు వెన్నుదన్నుగా నిలబడ్డటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి గద్దరన్న. వారిని కూడా ఈ సందర్భంగా స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్.